కలిసి వెళ్ళి ఉన్నాం. కొన్ని మాటలు మీ మనసులో ఉంచాలని నేను తెలియజేస్తున్నాం. మరి దైవదాసులతో కలిసి కూడా ప్రత్యేక నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం వాక్యం వినడం కష్టమే, కానీ అంకులు మీ నిద్రను లేపాడు, అది నాకు సంతోషం. ఇప్పుడు నాకేమీ సమస్య లేదనమాట. నేనే కంగారు పడాల్సిన పని లేదు, నేనే మిమ్మల్ని నిద్ర నుంచి పురికొల్పుకోవాల్సిన అవసరం లేదు. సంతోషం. దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. సమయం 4 గంటలు కావస్తుంది. మరి మనము యోహాను రాసిన 3వ పత్రిక వాక్యం వైపు మనసు పెడదాం. యోహాను రాసిన 3వ పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 8 వచనాలు చదువుదాం. అన్నీ చదవడానికి వీలుపడదు కనుక మొదటి 8 వచనాలు వచ్చిన మాట చదవడానికి ప్రయత్నం చేద్దాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు సుమ్మని చెప్పి రాయినది. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. ప్రియుడా, వారు పరదేశులను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినట్లు విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. ఎనిమిదో వచ్చిన అందరం కలిసి చదువుదాం. మనము సత్యమునకు సహపురం ఉన్నట్లు అటు వారి బద్దులమై ఉన్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, మీరంటే నమ్మదైన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు చదువుతారు. యోహాను రాసిన 3వ పత్రికలో నీ మాటలు గత ఉదయం నుంచి మీరు వినిపిస్తున్నారు. దేవాని దాసులను నీ సన్నిధిలో నిలిపి మీరు పలికిన అమూల్యమైన వాక్కులను బట్టి మీకు చదువుతారు. పలుపులు నీ సన్నిధిలో నిలిచి ఉన్నారు. కనికరించారు. మాతో మీరు మాట్లాడే మీరు మయపరచబడినారు. ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తాం. యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. రైట్, మంచిది. పిల్లరా, యోహాను రాసిన 3వ పత్రిక. భక్తుడైన యోహాను ఈ పత్రిక రాశాడని చరిత్ర ఆధారంగా మనం చూస్తున్నాం. మరి గాయి అనబడిన వ్యక్తికి ఈ పత్రిక రాశాడని మొదటి 8 వచనాలలో గాయిని గురించిన సంగతులు మరి దైవ గ్రంథంలో రాయించి ఉన్నాడనే మాటలు మనం చూస్తున్నాం. మీరు వీలైతే ధ్యానం చేసుకోవచ్చు. ఊరికి అవుట్లైన్గా అలా ఇస్తారు. మొదటి మాట ఏంటంటే గాయి అనబడిన వ్యక్తి రక్షణ పొందినవాడని. రెండో మాట మరి పౌలు గారి చేత బాప్తిసం పొందాడని, సంఘంలో ఒక మంచి నమ్మకమైన ప్రియమైన వాడిగా ఉన్నాడని. అంతేకాదు 4వ మాట ఆత్మలో వర్ధిల్లినవాడని. 5వ మాట సత్యమును అనుసరించి నడుచుకున్నాడని. 6వ మాట విశ్వాసికి తగినట్టుగా జీవించాడని. 7వ మాట ప్రేమ కలిగిన వాడని. 8వ మాట మంచి సాక్ష్యం కలిగిన వాడని. 9వ మాట పరదేశులకు ఆతిథ్యం ఇచ్చిన వాడు. దేవుని సేవకులకు పెద్దలకు నాటి దినాలలో ఆతిథ్యం ఇచ్చినవాడు. మొదటి మాట రక్షణ పొందాడు అనే మాట మొదటి అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. రెండో మాట బాప్తిసం పొందాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చూస్తున్నాం. ప్రియుడు మొదటి అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. ఆత్మలో వర్ధిల్లినవాడు మొదటి అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. సత్యములో నడిచినవాడు మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. అంతేకాదు విశ్వాసమునకు తగినట్లుగా జీవించినవాడు మొదటి అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. ప్రేమ కలిగిన వాడు మొదటి అధ్యాయం 6వ వచనం చూస్తున్నాం. మంచి సాక్ష్యం కలిగిన వాడు మొదటి అధ్యాయం 6వ వచనం చూస్తున్నాం. అంతేకాదు మొదటి అధ్యాయం 5, 6వ వచనంలో పరదేశులకు దేవుని ప్రియులకు ఆతిథ్యం ఇచ్చి మరి ఆ ప్రభువు చేసినట్టుగా చేసి సాగనంపినవాడు. నా యొక్క సర్వేలో ఈయనను గురించిన మాటలు 9 విషయాలు నేను రాసుకున్నాను. మరి ఇక్కడనే మరి 9 విషయాలు ధ్యానించడానికి వీలు. అవుట్లైన్గా ఆయన రక్షణ పొందినవాడని నేను మీకు చెప్పాను.
2 బాప్తిసం తీసుకున్నవాడని చెప్పాను. 3వ మాట ఏమని చూసాం? ప్రియమైన వాడు. 3వ మాట ఎవరు చెప్పండి? ప్రియమైన వాడు. సంఘములో సంఘ సహవాసంలో ముందుకు సాగుతున్నాగా మరి యెహోను వలన యేసుక్రీస్తును నమ్ముకున్నాడని గాయులు అనబడిన వ్యక్తులు 3 ఉన్నారనే మాటలు మనం చూసాం. ఈ యొక్క యెహోను రాసిన 3వ పత్రికలో 14 వచనాలు ఉన్నాయని చూశాం. వరుస సంఖ్యలో 64వ పుస్తకం చూశాం. 218 పదాలు దీంట్లో ఉన్నాయి. దీనిని నిదానంగా చదివితే 3 నిమిషాల్లో చదవచ్చు. కొద్దిగా ఆలస్యంగా చదివితే 4 నిమిషాల్లో కూడా చదవచ్చు. కొద్ది తొందర చదివేవాళ్ళు 2 నిమిషాల్లో కూడా చదవచ్చు. రైట్, మంచిది. దేవుడి మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లరా, మరి ఈ పత్రిక రాయట్లో ఉద్దేశం ఏంటి అనే మాటలు మనం చూసాం. ఆతిథ్యానికి శుభాకాంక్షలు అనే మాట చూసాం. 2వది ప్రోత్సహించుట కొరకు అనే మాట చూసాం. ముఖ్య వచనాలు 5-11 చూసాం. 5వ అధ్యాయము 5-6 వచనాలు, 5-11 వచనాలు మొదటి అధ్యాయంలో. ఒక అధ్యాయం కదా. విశ్వాసికి తగినట్లుగా నువ్వు జీవించావు అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? ఆ చెడు కార్యములు కాక మంచి కార్యములు చేయము, లేదు జరిగించము అనే మాటలు మనం చూసాం. పిల్లారా, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దుష్టుడు సంబంధి అనే మాటలు మనం చూసాం. రైట్, అవుట్లైన్గా ఈ యొక్క గాయని గురించిన విషయాలను మనం చూసాం. దైవ గ్రంథంలో లేదు యెహోను రాసిన పత్రికలో 4 వ్యక్తులు ఉన్నారని మనం చూసాం. మొదటి వ్యక్తి యెహోను, 2వ వ్యక్తి గాయు. ఇంకా 2 గురించిన సంగతులు మనం చూడడానికి వీలు పడదు. పిల్లారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి వ్యక్తి ఈయన గాయి అనబడిన వ్యక్తిని మనం చూశాం. గాయి ఏం చేశాడు? రక్షణ పొందాడు. తర్వాత ముందుకు సాగుతుండగా ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత సేవకుని వలన ఏం పొందాడు? మంచి పేరు పొందాడు. ఎలాంటిగా? ప్రియమైన వాడు అన్నాడు. ప్రియమైన వాడు, ప్రియమైన వాడు. దైవగ్రంథంలో చాలామందిని గురించి ప్రియమైన వారని చెప్పబడినట్టుగా మనం చూడగలం. కానీ ప్రియమైన వాడు ఎవరు చెప్పండి? ప్రియమైన వాడు అనే మాట మనం చూస్తున్నాం. మన ప్రభువారు కూడా ప్రియమైన వాడు. మన ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, గమనించాలి. మనము ప్రియమైన వారిగా ఉండుట కొరకు ప్రభువు కలువరి శిలువలో తన స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు. ధవలవర్ణుడే కానీ రత్నవర్ణుడే కానీ చూడనలని వాడు వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించబడిన వాడయ్యాడు. మనము దేవుని ప్రియులుగా జీవించాలనే ఒక ఉద్దేశమైన సత్యాన్ని గమనించాలి. ప్రియుని గురించిన మాటలు చాలా చూడొచ్చు, ఎందుకంటే సందేశాలు లేవు కనుక దాటిపోదాం. 2వ వచనం చదువుతారా మరొకసారి? ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అనే మాట చూస్తున్నాం. దేంట్లో? ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ప్రకారం వర్ధిల్లాలి. ఇలా దేవుని సంఘములో చేరిన వారు వర్ధిల్లాలి. దేవుని సంఘంలో చేరిన వారు ఏం చేయాలి చెప్పండి? వర్ధిల్లాలి అనే మాటను గమనించాలి. 3వ వచనం చదవండి. 3వ వచనం లేదు, 2వ వచనమే. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు అన్నాడు. అమ్మా, ఎన్ని విషయాలలో? అన్ని విషయాలలో వర్ధిల్ల. కొంతమందిని మనం చూడగలం, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన 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 ప్రార్థన. వాక్యం చదవరు, ప్రార్థనే చేస్తుంటారు. కొంతమందిని చూడగలం, వాక్యం చదువుతుంటారు. వాక్యం 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 చదువుతుంటారు, చూస్తుంటారు. పిల్లారా, గమనించాలి. వారికి ఇంక వాక్యమే, ఇంకా ప్రార్థన చేయరు. కొంతమంది ప్రతి క్రమకూడికలకు వస్తారు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు. పిల్లారా, గమనించాలి. కొంతమంది ప్రార్థన చేయరు, చెప్పండి, వాక్యం చదవరు, క్రమకూడికలకు రారు, ఆదివారం రోజు వస్తారు. ఎప్పుడు వస్తారు? ఆదివారం రోజు వచ్చి అంత రొట్టె తిని అంత రసం తాగి అమ్మయ్య వచ్చే వారం దాకా ఇంకేమి దిగులు లేదన్నట్టుంటారు. అన్నట్టు ఉన్నారు. ఇట్లాంటి పేచి ఆలోచన చేయాలి. అందుకే చెప్పాడు, దేవుని వాక్యాన్ని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పేతురు గారు మొదటి ప్రసంగంలో అపొస్తల కార్యములో 2వ అధ్యాయంలో వారు హృదయంలో పొడవబడ్డారు. 38వ వచనంలో మనం చూస్తామన్నమాట. హృదయంలో వారు పొడవబడినప్పుడు వారు మారు మనసు పొందారు.
ఏం పొందారు చెప్పండి? మారు మనసు పొందారు. అంతేకాదు ప్రియులారా, వారు మారు మనసు పొందడమే కాకుండా అక్కడ ఒక లిస్టును చెప్పాడు. అపొస్తలుల కార్యం ఊరికి అలా చూడండి, ఊరికి అలా గుర్తు చేస్తా, చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 38వ వచనంలో వారు ఏం పొందారు? మారు మనసు పొందారు. 36లో దేవుని వాక్యం చేత పొడవబడ్డారు. 38లో మారు మనసు పొందారు. అంతేకాదు పాపక్షమాపణ పొందారు. అంతేకాదు బాప్తిసం పొందారు. అంతేకాదు పరిశుద్ధాత్మను వరమును పొందారు. అంతేకాదు మూర్ఖులకి తరం వారికి వేరుగా ఉన్నారు. ముందేం చేయబడ్డారు? వాక్యం చేత పొడవబడ్డారు. పొడవబడ్డ వారికి వారి పాప స్థితి, వారి జీవితం, వారి బ్రతుకు, వారిలో ఉండే అపవిత్రత వారికి గుర్తొచ్చింది. వారు దేవుని సన్నిధిలో అయ్యా అన్నారు. ఏమన్నారు? ఆ మాట చూడండి, 37 వచనం. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేద్దామని పేతురును కడమపోస్తులను అడగగా అన్నాడు. వినండి పిల్లారా, గమనించాలి. ఇంకేమన్నాడు అక్కడ? 36వ వచనం. మీరు సిలువేసిన యేసునే ప్రభు క్రీస్తుగాను, ఆ ప్రభువుగాను క్రీస్తుగా నియమించినది ఇశ్రాయేలు వంశమంతా మీరు సిలువేసిన యేసును అని చెప్పారు. బరబ్బాని విడుదల చేయమన్నారు, యేసుని సిలువేయమన్నారు. పిల్లారా గమనించాలి, ఆ నేరం మా మీద ఉండాలని చెప్పారు. మీరు సిలువేసి, మీరు హింసించి, మీరు వేదన చేసి, మీరు దూషించి, మీరు పట్టించి, మీరు ఏకీభవించా యేసును సిలువేయాలని చెప్పి, మీరు సిలువేసిన యేసునే ఆయన ఎవరు అనుకున్నారు? ఇశ్రాయేలు దేశములో వినండి, ధర్మశాస్త్రము ఎరిగిన యూదా జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు వారి విమోచన కొరకు ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా ఒక రక్షకుడు వస్తాడన్న సంగతి వారు మర్చిపోయారు. వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కన్యక గర్భాన, మరియ గర్భాన ప్రభువారు పుట్టాడు. అది ప్రవచన నెరవేర్పుగా పుట్టాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మరియ కుమారుడు కదా, వడ్లవాని కుమారుడు కదా అనుకున్నారు. వినండి, తల్లి పేరు మరియా, తండ్రి పేరు యేసేపు కదా అనుకున్నారు. వినండి, ఆలోచన చేయాలి. ఆయన నిజముగా ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా వచ్చిన రక్షకుడని వారు గుర్తిరగలేదు. అందుకే ఆయనను సిలువేశారు. ఆ మాటలు ఆత్మవశుడై ప్రభు తిరిగి లేచిన తర్వాత పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు వారు హృదయంలో పొడవబడి అయ్యా మేమేం చేయాలి? మేము నిజమే తునీకరించాం, అసహించాం, గుర్తెరగలేదు, అంధత్వం కలిగి ఉన్నామని చెప్పారు. మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మను వరమును పొందుతారు, వేరుగా ఉండండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా జీవించాలి అని చెప్పాడు. చెప్తే ఇలా చెప్పాడు. ఏమన్నాడు? అపొస్తలుల చెప్పండి 4 విషయాలు. అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉండండి. అపొస్తలుల బోధలో ఎట్లుండాలి? ఎడతెగక ఉండాలి. సహవాసంలో ఎడతెగక ఉండాలి. రొట్టె విరుచుట్లో ఎడతెగక ఉండాలి. చెప్పండి, ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉండాలి. ఉందండి ఇటు మనసు, ఆలోచన చేయాలి. ఏమన్నాడు చెప్పండి పిల్లలు, గమనించాలి. ఇప్పుడు చదవండి 2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక అనండి, 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములో ఏంటి? ఎన్ని విషయాలు? అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో, ప్రియుడా అన్ని విషయములో వర్ధిల్లుచున్న ప్రకారం. నేటి క్రైస్తవ విశ్వాసులలో మనం చూస్తున్నాం, పెద్దలనబడిన వారు కూడా ఆదివారం వస్తున్నారండి, పరిచారకులు కూడా ఆదివారం వస్తున్నారు. ఇది దుఃఖకరమైన సంగతి. అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ప్రతి విశ్వాసి, ప్రతి పెద్ద, ప్రతి పరిచారకుడు ఎడతెగక ఉండాలి అనే సత్యాన్ని గమనించాలి. అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఎట్లా చెప్పండి? అన్ని విషయంలో వర్ధిల్లాలి. వినండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా, ఎఫెసు సంఘానికి రాసిన పౌలు గారు ఇలా చెప్పాడు. చూస్తారా? 4వ అధ్యాయంలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు
క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండుటకు ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. సత్యం చెప్పాలి. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో వెదగాలి. అబ్బా ఎంత మంచి మాట అండి. ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, దైవగ్రంథం చదువు దైవగ్రంథమే చదువుతుంటారు. అన్ని విషయములో వెదగాలి. అన్ని విషయములో వెదగాలి. వర్ధిల్లాలి. అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఏమ్మా ఏంటంటే ఒక పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 2. ఒకటి ప్రార్థన జీవితం, ఒకటి వాక్య ధ్యానం. ట్రైన్కు 2 పట్టాలు ముందు కనపడతాయి కదా, పట్టాలు కనపడతాయి, తర్వాత 2 గాన్లు కనపడతాయి. అవి ఎంత క్రాస్కి వచ్చినా 2 సమానంగానే అవుతుంటాయి కదా. నువ్వు ప్రార్థన చేస్తే కుదరదు, దైవగ్రంథాన్ని కూడా చదవాలి. దైవగ్రంథం చదివితేనే కుదరదు. ప్రార్థన సహాయముతో దైవగ్రంథాన్ని చదివితే ఆత్మీయంగా వర్ధిల్లుతారు. కొంతమంది ఎప్పుడో ఒకసారి 2 అధ్యాయాలు అమ్మయ్య పరలోకం అంటే ఇట్టనే ఉంటుంది అన్నట్టు ఉంటారు. ఎప్పుడో బాధ కలిగినప్పుడు మోకరించి 1 గంట ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రాణానికి ఎంత నెమ్మది ఉందో అంటుంటారు కదా. కొంతమంది మాత్రం సమస్య వస్తే ఒకటే ప్రార్థన, బాధలు వస్తే, అక్కర్లు ఉంటే, అవసరాలు ఉంటే, అనారోగ్యత ఉంటే, భయం ఉంటే, వ్యాధులు ఉంటే, దుఃఖం ఉంటే, అప్పులు ఉంటే, కంతులు కట్టాల్సి వస్తే ఒకటే ప్రార్థన. తెల్లారు లోపయ్యా అయినా రేపే నువ్వు ఏమైనా చేయగలవయ్యా. రేపు లోపు నువ్వు ఎట్లనైనా ఈ కంతు కట్టాలయ్యా. నువ్వు సహాయము చేయగల వేలేకు ఆహారం ఇచ్చావయ్యా. ఇంత గొప్పవా కాదని ఎవరు చెప్పారన్నా? మర్చిపోమాకండి, దేవుడు ఎక్కిరించబడ్డు. అన్ని విషయములో వెతగాలి, అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఎంత మంచి మాట అండి. వర్ధిల్లాలి. చెప్పండి, ఏం చేయాలి? వర్ధిల్లాలి. అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఊరికే నోట్ చేసుకునే వాళ్ళంటే నోట్ చేసుకోండి, సమయం లేదు దాటిపోదు. ఆదికాండం 39:2 ఏషేబు వర్ధిల్లాడు, అపవిత్రతను విసర్జించాడు. ఏసేబు వర్ధిల్లాడు అన్ని విషయములో. ఆదికాండం 39:2 ఏసేబు వర్ధిల్లాడు అనే మాట మనం చూస్తాం. యెహోవా తోడే ఉండెను గనుక వర్ధిల్లుచు. దేవుడు యేసేవుకు ఏమై ఉన్నాడు చెప్పండి? తోడై ఉన్నాడు. దేవుడు ఉంటే వర్ధిల్లుతాడు. జాగ్రత్త. పొలం ఉంది, స్థలం ఉంది, ఇండ్లు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, 4 స్థలాలు ఉన్నాయి, మంచి బిల్డింగ్ కట్టుకున్నా, మంచి కారు కొన్నా, అబ్బా వాడికేమయ్యా బ్రహ్మాండంగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. పొలాలు, స్థలాలు, ఆస్తులు, అంతస్తులు. ఒకడు సర్వలోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. నేను ఇలా అంటున్నాను, మరి నేను ఒక మాట చెప్తున్నా. ప్రేమానందం అంకులు పరలోకంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటున్నాడు చాలా. ఆయన డిపాజిట్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. నాకు తెలుసు ఆయన ఎట్లా చేస్తాడో. ఆలోచన చేయాలి. ఈ భూలోకంలో ఏమవుతుంది? తుప్పు పడుతుంది. ఈ భూలోకంలో ఏమవుతుంది చెప్పండి? సిమ్టలు పడతాయి, దొంగలు కర్ణ వేస్తారు. ఒక బంగారు చైన్ వేసుకొని బజార్లో నడిచే ధైర్యం ఉందా మనకు? చెప్పరే. ఎవడు కుతిగా లాక్కొని అవసరమైతే సంపేసి తీసుకెళ్తాడండి భయ. ఒక 10,000 జేబులు పెట్టుకొని పోయే ధైర్యం ఉందా మనకు? ఆలోచన చేయాలి. నాటి దినాలలో ఉన్న పరిస్థితులు వేరు, నేటి దినాలలో ఉన్న పరిస్థితులు వేరు. అమ్మా యెహోవా యేషేబుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు వచ్చాడు. అంచెలంచెలుగా 13 సంవత్సరాల నిరీక్షణ అనుభవం. దేవుడు యేషేబును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. బాల్య దినములో ఏ దర్శనాన్ని ప్రభు అనుగ్రహించాడో, బాల్య దినములో ప్రభు ఎలాంటి విజయం తనకు చూపించాడో దానిని ప్రభు నేర్పించాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో కూడా బాలుడగు సమూయేలు ఇంకా నువ్వు ఎదుగుచ్చు, యెహోవా దయందును మనుషుల దయందును
వర్ధిల్లుచున్నాను బాలుడగు సమూయేలు. అమ్మా, అంచెలంచెలుగా దేవుడు సమూయేలును కూడా వర్ధిల్ల చేశాడు. బాలుడుగా ఉన్న సమూయేలు ఎలా ఉన్న సమూయేలు? బాలుడుగా ఉన్నాడు. అంచెలంచెలుగా ప్రవక్తగా, న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించే వ్యక్తిగా. ఎంత గొప్పవాడో సమూయేలు. యెహోవాను అడిగి తిని, ఎంత గొప్పవాడో. ఏమైనా తప్పు కానీ నేరం కానీ నాలో మీరు చూపించగలరా? నేను ఎవరి యొద్దనే ఏమైనా తీసుకున్నానో నిరూపించగలరా అని ధైర్యంగా ఇశ్రాయేలు ప్రజల ముందు మాట్లాడిన ఒక గొప్ప వీరుడు సమూయేలు అనబడిన వ్యక్తిని మనం గమనించాలి. సమూయేలు వర్ధిల్లాడు. సమూయేలు ఏం చెప్పండి? ఎట్లా? ఆత్మీయంగా వర్ధిల్లాడు. వినండి పిల్లారా, గమనించాలి. పాపమును అసహించుకున్నాడు, పాపాన్ని విసర్జించాడు. ఎక్కడ? యెహోవాని వెరుగని మిక్కిలి దుర్మార్గులు శిలోహులో ఉన్నారు. పాపము పండిపోయిన ఆ పరిస్థితుల్లో సమూయేలు ఉన్నాడు. కానీ పాపం అంటని వాడిగా తన్ను తాను పవిత్రంగా కాపాడుకున్నాడు. పాపము ఎంటాడుతున్నా పాపానికి దూరంగా పారిపోయి విసర్జించి అసహించుకొని వదిలిపెట్టి వెళ్ళిన యేషేబు ఆత్మీయంగా వర్ధిల్లాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఆ మాటను మనం చూడగలం. పిల్లారా, గమనించాలి. లూకా రాసిన సువార్త 5:52 యేసుక్రీస్తు వారు కూడా వర్ధిల్లుచుండెను అనే మాట మనం చూస్తాం. ఎవరు వర్ధిల్లుతారు? ఒక మాట చూడండి పిల్లారా, 97వ కీర్తన 7వ వచనం. 97వ కీర్తన 7వ వచనం చదువుతారా? 97వ కీర్తన 7వ వచనం. 97:7 చదువుతారు బ్రదర్? 97:7 బ్రదర్. సామెతల గ్రంథం 28:13 చదవండి. 28:13 రైట్ చూడండి. వర్ధిల్లుడు, కనికరం పొందును, తలడు పైకెత్తండి. అతిక్రమములు దాచిపెట్టువాడు. ఏమ్మా, సీరియల్ చూసేవారు, సినిమాలు చూసేవారు, బ్యాచ్ ఆలోచన చేయాలి. చూడకూడని దృశ్యాలను చూసేవారు, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, రకరకాల పరిస్థితులు, సొంత నిర్ణయాలతో వివాహాలు. ఆలోచన చేయాలి. కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చేస్తున్నారండి. ఫోన్లో పరిచయం అయ్యారంట, ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ఫేస్బుక్లో పరిచయం అయ్యారంట. చాలా భయంకరమైన పరిస్థితులు నేటి దినాల్లో ఉన్నాయి. వినండి, 25 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి సాకి ఉద్ధరించి అనేక రీతిలుగా నిన్ను వారు సాకారులుగా ఉండి నీ మీద కోటి కలలు గనగా వారి ఆశలను అడివాకులు చేసి ఏ తల్లి పాలు తాగావో అదే తల్లి రొమ్మున తన్ని వస్తావా? ఏం బాగుపడతావు నువ్వు? ఏం బాగుపడతావు? ఏం వర్ధిల్లుతావు? నా సొంత నిర్ణయముతో వివాహాలు చేసుకుంటే నేను బాగుపడతాను అనుకుంటున్నారు చాలామంది. నాకు వయసు వచ్చింది, నాకెవరు చెప్పనక్కర్లేదు, నేను మైనర్ని, మాకు లా ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది అనుకుంటున్నావేమో. మోసపోతున్నావు, జాగ్రత్త. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీలో పాపం ఉంటే నువ్వు వర్ధిల్లలేవు, జాగ్రత్త. నీలో పాపం ఉంటే, అపవిత్రత ఉంటే, దుర్మార్గత ఉంటే, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, దేవునికి విరోధమైన అపవిత్రత కలిగి జీవిస్తున్నావా? ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉందనే సత్యాన్ని గమనించాలి. నువ్వు వర్ధిల్లాలంటే అతిక్రమములు విడిచిపెట్టాలి, దాచిపెట్టకూడదు, కప్పిపెట్టకూడదు. ఆకాను కప్పిపెట్టాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. గెహాజీ కప్పిపెట్టాడు, కుష్టి తెచ్చుకున్నాడు. వినండి, అరణ్య సభ్యుల కప్పిపెట్టారు, మరణాన్ని తెచ్చుకున్నారు. అర్థం కావట్లేదా? ఏమ్మా, నా యవన చెల్లి, యవన తమ్ముళ్ళారా, యవన సోదరులారా, ఆలోచన చేయాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూడండి, 92వ కీర్తనలోనికి రండి.
92వ కీర్తన దైవ గ్రంథంలో దేవుని వాక్యం వైపు పార్శ్వపడారు. 92వ కీర్తన 13వ వచనం. 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారు ఆ దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. ఎక్కడ? దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. యెహోవా మందిరములో చెప్పండి నాటబడిన వారే. 122వ కీర్తనలో కూడా చెప్పారు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు. ప్రియుడ, అన్ని విషయములోనూ వర్ధిల్లాలి. అన్ని విషయములో ప్రేమ కలిగి వర్ధిల్లాలి. క్రీస్తును పోలిన వ్యక్తిగానే వర్ధిల్లాలి. ఏంటి నీ అభివృద్ధి? మనశ్శాంతి లేని అభివృద్ధి. అన్యాయము చేత, అక్రమము చేత, మోసము చేత, లంచము చేత. పిల్లారా గమనించాలి, సంపాదించే వారందరినీ మనం చూస్తున్నాం. చూస్తారా? ఎంత ఉంది, ఏం లాభం అండి అంటుంటారు కదా. ఆలోచన చేయాలి. ఎంతో ఉంది, ఏం చేయాలి? ఎందుకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఒకడు సర్వలోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం లేదు. దేవుడు గాయిని వర్ధిల్ల చేసినట్టుగా, దావీదును వర్ధిల్ల చేసినట్టుగా, యేసేపును వర్ధిల్ల చేసినట్టుగా, సమూయేలును వర్ధిల్ల చేసినట్టుగా, పిల్లారా గమనించాలి, మనం భక్తులను వర్ధిల్ల చేసినట్టుగా నిన్ను కూడా వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాను. అన్ని విషయంలోనూ వర్ధిల్లాలి. అన్ని విషయంలోనూ వర్ధిల్లాలి. అది ప్రభు అన్ని విషయంలో వర్ధిల్లాలి. చూడక మాట చూడదు అడిగిపోదాం. ఏబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూస్తారు. ఏబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. వాక్యం వైపు మనసు పెట్టండి. ఏబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన వెడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి ఆ నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమున ఆయన వర్ధిల్లా. నీ నీతికి తగినట్లుగా దీవించు 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 అంటే రాదు. ఆశీర్వదించు 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 అంటే రాదు. ఇప్పుడు కొంతమంది వచ్చారు కదా, రకరకాల పరిస్థితి. దేవాయి కుటుంబాన్ని దీవించు, బ్లెస్సెడ్ ఫ్యామిలీ. నిజమేనా? భూ సంబంధంగానా, ఆత్మీయంగానా? ఏంటి నీ దీవెన? రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, మందిరం లేదు, దేవుడు లేదు, వాక్యం లేదు, భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. దీవించబడ్డావా? ఇటీవల కుటుంబ కూడికి వెళ్ళాను నేను. వాక్యం చెప్పడానికి పిలిచారు. ముందు ఆయన చెప్పమన్నారు ఒక ఆయన చెప్తే అంత దీవెనలే. ఇంకా ప్రార్థన పెట్టి ఇచ్చిన తల్లికి తప్ప ఎవడికి మారు మనసు లేదు. ఆ ఇంట్లో తండ్రికి లేదు, పిల్లలకు లేదు, కోడళ్ళకు లేదు. ఆయన చెప్పాడు, అబ్బో దేవుడి కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. వారి చదువుల్లో, వారి ఉద్యోగాలలో అనేక రీతిలుగా మంచి డాబా కట్టారు, ఇంకొక డాబా కట్టారు, స్థలాలు కొన్నారు. అంతా దీవెనలే. దేవుడు ఎంత దీవించాడు అన్నాడు. తర్వాత నేనున్నానుగా, తర్వాత నేను వచ్చాను అనమాట. ఇది భూ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన దీవెనలు ఉండాలి. రక్షణ పొందకపోతే పర సంబంధమైన దీవెనలు కలగవు. జాగ్రత్త. నేను చెప్పా, తల్లిగారు ప్రభువుని నమ్ముకున్నారు, అయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి. నీ పిల్లలు, నీ కోడళ్ళు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ రక్త సంబంధులు మారు మనస్సు పొందాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన దీవెనలు. భూ సంబంధమైన వాటిని చూసి మురిచిపోతున్నారు. చాలామంది అదే కదా చెప్తున్నారు, అయ్యా మా అబ్బాయి చదువు కొరకు, మా అమ్మాయి చదువు కొరకు, మా అమ్మాయి ర్యాంకు కొరకు, ఉద్యోగం కొరకు, ఇంటి కొరకు, పెళ్లి కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. అదే అడిగేది. రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని ఎవరన్నా చెప్తారనుకుంటే చెప్పేవాళ్ళు లేరు. అసలు నా కొడుకు మారు మనసు కొరకు, నా కుమార్తె మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అనేవారు ఉన్నారండి. ఉంటే దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ప్రేమ కలిగిన దేవుడు ఎలా చెప్తున్నాడండి? ఎంత అద్భుతమైన నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును, నువ్వు నీతిమంతురాలివి కాకపోతే నీ నివాస స్థలమును ఆశీర్వదించడానికి వీలు. యెహోవా ఈ గృహానికి అధిపతి అని బోర్డు పెట్టుకుంటే సరిపోదు. దేవుడి ఇంటిని ఆశీర్వదించును కాకంటే సరిపోదు. ఇప్పుడు అంతా ఆశీర్వాదాలేగా. చాలామంది టీవీల్లో ప్రార్థన చేసే వాళ్ళంతా టీవీలో వాక్యం మాకు కవర్ పంపించండి,
టవర్కు కవరు మీకు దీవెళ్ళు అంటున్నారు. ఏమా టవర్కు కవరు ఏంటి, మీకేంటి దీవెళ్ళు అంతిక. నీ కొరకు ఎవరో ప్రార్థన చేస్తారా? ఎంత అవివేకం ఇది. ఏమా ఇప్పుడు స్వీట్ చేశారు, మీరందరూ తిన్నారా? తిన్నారు. ఏమండి బాగుందండి, ఒక క్యారేజీలో తీసుకెళ్ళడానికి వీలవుతుందా అని అంటే అంతా అయిపోయిందని అన్నారు అనుకోండి, తీసుకెళ్తారా? అయిపోతే తీసుకెళ్తారా? మరి పిల్లలు తింటే బాగుండే, మా ఇంట్లో వాళ్ళు తింటే బాగుండే అనిపించింది కదా మీరు తింటున్నప్పుడు. అనిపించిందా లేదా? అనిపించింది. భలే ఉంది రా స్వీటు. అసలు ఏంటి, ఎండు ద్రాక్షాలు వేశారు, జీడిపప్పు వేశారు, అసలు శనగపప్పు వేశారు. అసలు తింటుంటే ఎంత టేస్ట్గా ఉంది. ఇంట్లో అందరూ తింటే బాగుండు అనిపించింది, బాగుండు అనిపించింది. మరి తినడానికి ఇలా ఉందా? మీరు చేసుకుంటే అందరు తినొచ్చు. చూసారండి? వినండి, నీవు దీవించబడాలంటే నీ నీతికి తగ్గట్టుగా, నీలో పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, యోగ్యత, నమ్మకత్వం, పాప ఒప్పుకోలు, క్షమత్వం లేకుండా దేవుడు నిన్ను దీవించడానికి వీలు లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయను. ఏం తగినట్టుగా చెప్పండి? నీ నీతికి తగినట్టుగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వినండి పిల్లారా, 3వ వచనం చూస్తారా? 2 నుంచి 3వ వచనానికి రండి. ఎక్కడున్నాం? యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించవలనని, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. అమ్మా, దేన్ని అనుసరించి? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఏమనుసరించి? సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు. పిల్లారా గమనించాలి, ఆత్మలో వర్ధిల్లుచున్నాడు, సత్యమును అనుసరించి నడుచుకుని అన్ని విషయాలలో నువ్వు ఏం చేయబడ్డావు? వర్ధిల్లావు. చెప్పండి అమ్మా అందరూ. పొలము, స్థలము, ఇల్లు, ఆస్తి, అంతస్తు, ఆరోగ్యం ఇది కాదు. భూలోకంలో అన్నీ పోయినాయి. దరిద్రుడైన లాజరు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, వస్త్రాలు లేదు, చనిపోయారు. దేవుని దూతలు తీసుకెళ్లారు పరలోక రాజ్యానికి. అబ్బా ఎంత గొప్పదండి. పరసంబంధమైన ఆశీర్వాదాలు. భూలోకంలో దరిద్రుడే కానీ పరలోకములో ఆశీర్వదించబడిన వాడు, పరలోకములో దీవించబడిన వాడు. ఏం కావాలి నీకు? ఏమిటి కొరకు పాకులాడుతున్నావు? కొంతమందిని చూస్తే ఎంత అన్యాయమో, ఎంత అక్రమమో, ఎంత మోసమో, ఎంత లంచమో. బ్రతికినంత కాలం అన్యాయము చేత, అక్రమము చేత, మోసము చేత, లంచము చేత, వడ్డీ చేత జలగలాగినట్టు లాగేస్తూ ఉంటారు. ఏమి వంటబడుద్ది ఇదంతా? దాని వలన నష్టం ఉంది, జాగ్రత్త. దాని వలన నష్టం ఉంది నీకు. ఏం అనుభవించావు? నువ్వేం అనుభవించేదేవి? తీర్పు దినాల లెక్క చెప్పాలి. పర్లేదులే, ఇంతుంది అంతుంది అనుకుంటున్నావేమో, పర్లేదులే ఇలా ఉన్నావు అలా ఉన్నావు అనుకుంటున్నావేమో. ఈ శరీరానికి ఇందాక వాళ్ళ అంకులు చెప్పాడు, ఏమన్నాడు చూడండి. అవి ఏం కావాలని అడిగారు వాళ్ళు. రాత్రి మెను ఏం కావాలంటే 2 పులకాలు ఉండి సార్లు నాకేం అక్కర్లేదన్నాడు. మానవుడు ఏం తింటాడండి? ఎన్ని చికెన్లు తింటావు, ఎన్ని మటన్లు తింటావు, ఏం తింటావు, ఎన్ని తింటావు? మనం దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. ఏమన్నాడు? సత్యముతో నడుచుకోవాలి. నడుచుకొనుచున్నావు. 7 వాక్స్. వినండి, ఒక మాట చెప్తాను వినండి. రోమీలకు రాసిన పత్రిక నుండి, ఎక్కడి నుండి? రోమీలకు రాసిన పత్రిక నుండి దెస్సలోనికి రాసిన పత్రిక వరకు 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. వినండి, రోమ, కోరింది, గలతి, ఎఫెసు, ఫిలిప్పు, కొలసి, దెస్సలోనిక. 7 సంఘాలకు పౌలు గారు ఉత్తరాలు రాశాడు. వ్యక్తులకు రాశాడు. సంఘాలకు 7 సంఘాలకు రాశాడు. 7 సంఘాలకు రాస్తూ కూడా వినండి, 7 సంఘాలకు రాస్తూ నడతను గురించి ప్రతి సంఘంలో మాట్లాడుతూ వచ్చాడు.
7 సంఘాలతో మాట్లాడుతూ ప్రతి సంఘములో నడతను గురించి మాట్లాడాడు. ఊరికి అలా నేను రెఫరెన్స్ అలా తిప్పేయండి, అలా చెప్పి వదిలేస్తాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యం తర్వాత ఏముంటుంది? రోమిలకు రాసిన పత్రిక వినండి. రోమా 13:11 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 వచ్చింది చదువుతారా? నిద్ర మేలుకొని. ఏం మేలుకొని? ఇంకా మేలుకోకపోతే ఈ మంతుడు అరుస్తూ ఉంటే అంకులు అరిచాడు, నేను అరుస్తా ఉన్నా. నిద్రపోతూనే ఉన్నారు. చదవండి. నిద్ర మేలుకొని ఎరిగి చేయొచ్చు. సమీపంగా ఉన్నది. అక్కడ ఒక్క మాట చూస్తాం మనం. అంటే 13 వచనాలు ఉన్నాయి కాబట్టి పగడి సంబంధుల వలె నడుచుకోవాలి అనే మాట అక్కడ ఉందండి. అక్కడ ఎలా నడుచుకోవాలి? ఏ సంబంధుల వలె? పగడి యందు నడుచుకున్నట్లు మర్యాద. చూసారంటే ఎట్లంట ఏమ్మా? పగడి సంబంధుల వలె మనం నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలంట? మర్యాద అనండి ఈ మాట. ఎట్లా నడుచుకోవాలంట? పక్క ఇంటి వాళ్ళని అనండి ఈ మాట. ఈ పక్కన కూర్చో మర్యాద కానీ మాట అనండి. సుప్రీంకోర్టుకు పోవాలి. మర్యాద ఎంచుతావా నోటాడా? మర్యాదగా నడుచుకోవాలి. పగడు సంబంధుల వల్ల నడుచుకోవాలి. చీకటి పనులు చేస్తాం, చీకటి సంబంధులుగా జీవిస్తాం. చీకటి దొంగలకు కావాలి, వ్యభిచారులకు కావాలి, తిరుగుబోతులకు కావాలి, పాపం చేసేవాడికి చీకటి కావాలి. చీకటి సంబంధుల వల్లే పగులు నడుచుకుంటా. మర్యాదగా పగులు సంబంధుల వల్లే నడుచుకోండి. దొంగతనం చేసేవాడికి ఎప్పుడు చీకటి అయితే అని చూస్తుంటాడు కదా. మనం చీకటి వారం కాదు. ఎవరి వారం? మనం పగులు వారిమే. దాటిపోదాం. చూడండి, కొరింథీ సంఘానికి రండి. కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 వచ్చిన మీకు నోట్స్ ఉంటుందని అలా చెప్తాను. క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నన్ను పోలి నడుచుకోవాలి. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోండి. నేనే మీకు మాదిరి. ఇలా నేను దినదినము చనిపోతున్నాను. జీవించేవాడనిక నేను, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు గనుక నన్ను పోలి నడుచుకోండి. మీ అందరూ మాట్లాడుతున్నా. మన పిల్లలు ఏదన్నా తప్పులు చేసినప్పుడు ఏమంటాం మనం? చెప్పండి. ఫెయిల్ అయినప్పుడు ఏం చెప్తాం? మన పిల్లలు ఫెయిల్ అయ్యారనుకో, చేయకూడని తప్పు చేశారనుకో ఏమంటాం? వాళ్ళని చూసి నేర్చుకోరా అంటాం కదా. వీళ్ళని చూసి నేర్చుకోరా అంటాం. నన్ను చూసి నేర్చుకునే తల్లి ఉందా? ఏందడు చూస్తుండ్రు? నన్ను చూసి నేర్చుకునే తండ్రి ఉన్నాడా? నేనే రా నీకు మోడల్ అనే తల్లి. నేర్చుకోవాల్సింది ఎవరిని చూసి? నన్ను చూసే కదండి. డిఎల్ ముడేనే భక్తుడు అన్నాడు, నీ పిల్లలు నువ్వు చెప్పింది చేయరు, నువ్వు చేసేది చేస్తారన్నాడు. ఎవరిని పోలి నడుచుకోవాలి మనం? క్రీస్తును పోలి నడుచుకోవాలి. దేవుని మాటల వైపు మనసుపడాలి. దేవుని సేవకుని పోలి నడుచుకోవాలి. సేవకుడు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? ప్రభువును పోలి నడుచుకుంటున్నాడు. రండి, గలతీలకు రాసిన పత్రిక 3 సంఘాలు అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. అలా చెప్పోదే వేస్తాను అతిగా. చూడండి, 5వ అధ్యాయం 16 వచ్చిన గలతీ 5:16. ఆత్మానుసారంగా నడుచుకోనుడి. వినండి, ఎట్లా నడుచుకుంటారు? ఎట్లా నడుచుకోవాలి? ప్రియుడా, ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మానుసారంగా నడుచుకోండి. ఎట్లా నడుచుకోవాలి చెప్పండి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోలేదు అంటూ ఇక్కడ చెప్పాడు ఒక మాట. 3:3 చదువుతారా? గలతీ 3:3. ఆరంభించి అయ్యో ఏందక్క ముందున్న ప్రార్థన చేసింది అసలు ఇప్పుడు ఏంది
అన్నం తింటప్పుడు కూడా ప్రార్థన చేసుకోకుండా తింటున్నావు ఏంది? ఊరి ఏం తింటానే ఆయనకు వచ్చినావు? నేను తలపైన ముసుగేసుకొని కూడా ప్రార్థన చేసుకోవాలని తెలియదు. ఊరి ఏం తింటానే ఆయనకు వచ్చినావు? మొదట ఏందక్క ఆమంతుని బైబిల్ చదువుతుంటే, ఏందక్క ప్రతి క్రమకూడికి వస్తుంటే, ఏందక్క చర్చిలో అంతా ఆసక్తిగా పరిచయం చేస్తుంటే, అన్న ఏం చేశానన్నా, ఏం చేయాలి, ఊడవమంటావా, తొడవమంటావా, కడగమంటావా, షాపులు వేసానా, కుర్చీలు వేసానా అని చెప్తుంటే, ఏందక్క ఇట్టయిపోయినావు, ఏందన్నా ఇట్టయిపోయినావు? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు ఏమైంది? శరీరానుసారంగా జీవిస్తున్నా. శరీరం పనిచేస్తుంది, శరీరానుసారంగా నడుచుకోకూడదు. శరీరం దాని ఇచ్చలు సిలువేయబడాలి, జాగ్రత్త. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థులము కాదు, శరీరమునకు రుణస్థులము కాదు. ఇందాక నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అంకుల్ అలా పడుకున్నాడు, కళ్ళు మూతపడ్డాయి, కమక్కిళ్ళు వేశాడు. నేను అనుకుంటున్నా అంకుల్తో శరీరంతో ఇలా వాక్యం చెప్పాలా, నువ్వు సహకరించాలా, ఏం పిచ్చి పిచ్చిగుందా అన్నాడేమో అనుకుంటున్నాను నేను మనసులో. ఎంబడలేదు సత్తు దిగి తగిలిసుకున్నాడు. చూసారండి, రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చాడు, రెస్ట్ లేదు. దేవుని మాటలో వైపు మనసు పెట్టాలి. శరీరానుసారంగా మనం జీవించడానికి వీలు చెప్పరే. శరీరానికి రుణస్థులం కాదు. మీ దేహం దేవుని వలన మీకు. కొంతమంది ఎట్లా తింటారంటే, వాళ్ళు తింటుంటే భయం వేస్తుంటారు, తినే పనిలోనే ఉంటారు, తిని కొంతమంది ఇంకా పడుకుంటే లేనే లేరు. నిద్రే నిద్ర, తిండే తిండి గిత్తిక తినటం నిద్రపోవడం ఇదే పని కొంతమంది. టీటీ ఏంటి చెప్పండి? టీటీ అని చెప్పాడు ఒకడు. ఏం చేస్తున్నావు అంటే, ఏంట్రా టీటీ అంటే, టీ అంటే తినటం, టీ అంటే నిద్రపోవడం అంట. తినటం నిద్రపోవడం అంట, అదేంటి ఉద్యోగం. చూశారండి, మోసపోవాలి. అందరికి వందనాలు చెప్తున్నా. ఏమ్మా, నేను అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత చెప్పండి, నేను భ్రష్టుడినైపోకున్నట్లు చెప్పండి, నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. ఏమ్మా, ఏ విషయంలో మన శరీరంలో దేవునికి విరోధమైందో మనం గుర్తెరగాలి. మాటల, ఆలోచనల, తలంపుల, క్రియల, ఊహల, ఉద్దేశాల, అంతరంగమా, హృదయమా, ఇచ్ఛల, కోరికల, వాంఛల, ఆలోచనల, తలంపుల చంపాలి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరానికి రుణస్థులు కాదు. ఆత్మానుసారంగా నడుచుకోండి. ఎట్లా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోండి, పగటి వారి వలె నడుచుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5:2, 5వ అధ్యాయం 2వ వచనం. ప్రేమించి ఉండుటకు అప్పగించుకొని ప్రేమ కలిగి, చదవండి, ప్రేమ కలిగి ఏం కలిగి నడుచుకోవాలి? మేము మాట్లాడమన్నా, మేము 3 సంవత్సరాలు అది మాట్లాడుకోవాలి. మేము పలకమన్నా, మేము పలకమన్నా, గొడవైందిలే. ఆమె రొట్టెలిద్ది, నువ్వు రొట్టెలతో. ఏంది ఏ విశ్వాసం? ఏమి విశ్వాసివి? సోదరుడా, సోదరి, మైక్ ద్వారా వింటున్న ప్రియ తల్లిదండ్రులారా, ప్రేమ కలిగి నడుచుకోవాలి. మాట్లాడను, పలకను, ముఖం చూడను, నేను పిలిచానా, నేను తగ్గించుకున్నానా, నేను కల్లేపు దొక్కనా అంటున్నాడు మొన్న. కల్లేపు దొక్కనండి. నువ్వు ఎక్కేది ఏంటి? నీ అహం జాగ్రత్త. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. అమ్మా, ఏం కలిగి నడుచుకోవాలి? నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఈ మాటను కొద్ది గట్టిగా చెప్తాను. నేను ఈ మాట ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరందరూ మీ అత్తగారికి కోడలంతా అన్నం పెడుతుర్రా? పెట్టకపోతే నువ్వు విశ్వాసమే కాదు. చూడు, జాగ్రత్త. నువ్వు కోడలను ప్రేమిస్తున్నా, అత్తగారికి చెప్తున్నా, నీవు కూడా చెప్పండి ఏం కాదు. నువ్వు అసలు విశ్వాసమే. నువ్వు నిజంగా ప్రభువు నమ్మిన వ్యక్తివైతే అత్త పట్ల, కోడల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, బంధువుల పట్ల, శత్రువు పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రభువా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీ అందరికీ వందనాలు చెప్తున్నా.
మీరు ఎవరితోనైనా ప్రేమ కలిగిన వారికి లేరా? కక్ష కలిగి ఉన్నారా? కుళ్ళు పెట్టుకొని ఉన్నారా? కుట్ర పెట్టుకొని ఉన్నారా? ఈర్ష పెట్టుకొని ఉన్నారా? పగ సాధిస్తున్నారా? ఈ రోజుతో ఎంత సమాధిగా నన్ను క్షమించాయి. నిజమే, నీ ముక్కు చెంపలు నువ్వే వేసుకో. చిన్నప్పుడు సారోళ్ళు వేసారు, అట్ట కాదు, మనమే వేసుకోవాలి. అంతే, మనమే ముక్కు చెంపలు వేసుకొని మనమే పశ్చాత్తాపడి మనమే ప్రభు సన్నిధిలో సహాయాన్ని కోరి, అయ్యా నాలో అహం ఉంది, కోపం ఉంది, అసూయ ఉంది, కుళ్ళు ఉంది, కుట్ర ఉంది, ఈర్ష్య ఉంది, ఈ వారులాంతనం ఉంది, అయితే నన్ను క్షమించు, తీసివేయ్యా. అందరితో ప్రేమ కలిగి నడుచుకోవడానికి నీ కృప అనుగ్రహించాలని చెప్పాలి. ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. వినండి, కొలసీలకు రాసిన పత్రిక, ఇంకా 2 సంఘాలు మాత్రమే ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 4వ అధ్యాయం 3వ వచనం. కొలసీ 4:3 ఉండి 4వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం జ్ఞానము కలిగి నడుచుకోనుడి అనే మాట మనం చూస్తామంట. ఏం కలిగి నడుచుకోవాలి చెప్పండి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఏమ్మా తలడి పైకి ఎత్తండి. జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉంటే ఎట్లుంటాం చెప్పండి? పిల్లార గమనించి, జ్ఞానం కలిగిన వారిగా మనం ఉంటే 4:5 3 చెప్పానా? 5 ఏం కలిగి నడుచుకోవాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని చెప్పాడు. పిల్లార గమనించాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానం కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉంటావు, జ్ఞానం కలిగి ఉంటే ఆత్మ నడిపింపు కలిగి ఉంటావు, జ్ఞానం కలిగి ఉంటే పగటి కలిగిన వ్యక్తిగా ఉంటావు, జ్ఞానము కలిగి ఉంటే దేవుని సేవకును పోలిన వ్యక్తిగా ఉంటారు. ఫిలిప్పి 3:16 చూస్తారా? ఫిలిప్పి 3:16 ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచ్చింది. ఎట్లా చెప్పండి? క్రమముగా నడుచుకో. ఏమ్మా తండ్రి ఎండ్రకాయ ఇలా చెప్పిందంట, మీరేందో అట్టి ఇట్ట నడుస్తున్నారు, ముందుకు నడవాలి కదా అని చెప్పిందంట. ఎండ్రకాయలతో మీరు ఎండ్రకాయలతో ఇలా చెప్పిందంట. ఏంది ఇట్ట నడుస్తారు, మీరు ముందుకు కదా నడవాల్సిందే. పరుగు పందెంలు ఇట్టుపోతే మనము ఫెయిల్ అయిపోమా? అందరు పోతూ ఉంటే, చేపలు పోతుంటే, అన్నీ పోతుంటే, మీరే ఇట్టుపోతుండే ఇట్టుపోతున్నట్ట. ఆ ఎండ్రకాయలు చెప్పాయంట, నువ్వు నడుచు చూద్దాం, 1 2 3 అంటే అది కూడా అట్ట నడుతుందంట. అంటే తల్లి ఎట్ట నడితే చెప్పరే, పిల్లలు అట్ట నడుస్తారు అన్నమాట. ఆలోచన చేయాలి. మన తండ్రి మనల్ని ప్రేమతో నడుచుకోవడం కొరకు తన ప్రాణం పెట్టాడు. క్షమహృదయం కలిగిన వారికి నడుచుకున్నట్టు కొరకు మనల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్పవాడండి! ఎట్లా నడుచుకోవాలి? క్రమముగా చెప్పరే, క్రమముగా నడుచుకోవాలి. క్రమము కలిగి నడుచుకోవాలి. పిల్లలు గమనించాలి. దశలోనికి రాసిన పత్రిక ఇదే కదా శివరి సంఘం 5వ అధ్యాయం 15వ వచనం. 5:15 చూస్తారా? 5వ అధ్యాయం 15వ వచనం. చూచుకొనుడి, మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మనం ఏం చూస్తున్నాం? వాక్ 7 వాక్స్, 7 సంఘాలను గురించి 7 మాటలు చెప్పాడు. ఏమ్మా ఎలా? మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. గుడ్డిగా నమ్మకండి. మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. జ్ఞానం కలిగి నడుచుకోవాలి, క్రమముగా నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి, పగటివారిగా చెప్పండి నడుచుకోవాలి, సత్యములో నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలి చెప్పండి? సత్యములో నడుచుకో. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. నువ్వు పగటి వారి వలె, ఆత్మ సంబంధం వలె ప్రేమ కలిగి, క్రమముగా జ్ఞానం కలిగి, మేలైన దానిని వెరిగి నడుచుకొనుచున్నావు. చివరి మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. 2:21 చివరి మాట. 2వ అధ్యాయం 21 వచనం.
21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు 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 తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మాదిరించిపోయాడు. ఏంటి ఆ మాదిరి? చదువుతారా? ఆయన పాపం చేయలేదు, ఆయనలో ఏ కపటం లేదు, ఆయన దూషింపలేదు. చదువు బ్రదర్, అంకుల్ చదువు. శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేను. తలలోంచండి, గవర్నమెంట్ ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి. ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. ప్రభు చాలా తేటగా ఈ విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు సహాయాన్ని కోరేవారిగా మనం ఉందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గాయను గూర్చిన సంగతులు మనం వినిచి వచ్చాము. గాయను గూర్చిన మాటలు మనం వినుచు వచ్చాము. గాయను గూర్చిన మాటలు వినుచు వచ్చాము. అందరి తలలో ఉంచండి, ఎవరు లేచి వెళ్ళొద్దు ప్లీజ్. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గాయ మారు మనసు పొందినవాడని, గాయ బాప్తిసం పొందాడని, గాయ ప్రియుడిగా ఉన్నాడని, ప్రార్థన చేద్దాం. అందరూ అలానే ప్రార్థన చేస్తున్నారు. నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రానున్నాడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రానున్నాడు. రక్షణ పొందుము ఈ దినమే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసును పొందవా. ప్రార్థన చేసుకుందాం. ఎన్న మాటలు మనసులో ఉంచాం. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనం తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు, ఏ పాపం ఏ నేరం ఏ తప్పు లేని మన కొరకు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. మన శిక్షను భరించాడు ప్రభు, మన పాపాన్ని భరించాడు ప్రభు, మన శాపాన్ని భరించాడు ప్రభు.
మన కొరకు కలవరి సిలువలో ఘోరాతి ఘోరమైన శ్రమలను వించబడ్డాడు. శ్రమలు, మరణం, హింసలు, గాయాలు పొందాడు. ఆయన ఏ నేరమే తప్పు, ఏ పాపం చేయలేదు. నీ నా పాప పరిహారం కొరకే, నీ నా పాప ప్రాయశ్చిత్తం గాయించి జీవితంలో నుండి ప్రభు కొన్ని మాటలు మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఒకరిద్దరు నాటి అమూల్యమైన వాక్కులు ప్రభు వినిపించాడు. నా ప్రియ తల్లి, నా ప్రియ సోదరుడా, నువ్వు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారు లేదు, యేసు రక్తంలో కడగబడిన వారు ఉంటే, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తున్న వారు ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని గుర్తెరగండి. ఇదే రక్షణ దినం అని గుర్తెరగండి. ప్రభు సన్నిధికి రండి. మారు మనసు పొందని వారు, రక్షణ పొందని వారు, ప్రభు హృదయంలో చేర్చుకొనడి వారు, ప్రభు సహాయాన్ని కోరడం మీకు క్షేమం. మీ బ్రతుకులు, మీ జీవితాన్ని, మీ హృదయాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నిజమేనైనా మేము పగులు సంబంధాల వల్ల నడుచుకోలేకపోతున్నాం, నిన్ను పోలి నడుచుకోలేకపోతున్నాం, ఆత్మానుసరంగా నడుచుకోలేకపోతున్నాం, ప్రేమ కలిగి నడుచుకోలేకపోతున్నాం, జ్ఞానం కలిగి నడుచుకోలేకపోతున్నాం, క్రమముగా నడుచుకోలేకపోతున్నాం, మేలైనది అనుసరించి నడుచుకోలేకపోతున్నాం. దయతో క్షమించండి ప్రభు పాదాలు పడుతున్నాం. నమ్మిన వారు లోపాన్ని గుర్తెరగండి, బలహీనతను గుర్తెరగండి, ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. ప్రభు మహిమలో ముందుకు సాగండి. యేసు ప్రభుని నమ్మని వారు లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తుంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్ని ఉండం ఉంది, వేదన, దుఃఖము, బాధ ఉంది. ఎవరు నేను తప్పించలేదు. ప్రభు పేరిట ఒక సేవకుడిగా ఈ రాత్రి ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక చిన్న మాట అడుగుతున్నాను. యేసు ప్రభు నమ్మని వారు ఇంకెవరైనా ఉంటే, మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే, దేవా గత ఉదయం నుంచి నాతో మాట్లాడుతూ వచ్చావు, నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, నీ రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడుతున్నా, నీ రాకడకు సిద్ధపడడానికి ఇష్టపడుతున్నా, మా పాపాలు ఒప్పుకొని మా హృదయాలను పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్నా, నువ్వు అనుగ్రహించే గొప్ప రక్షణను స్వీకరించాలని ఇష్టపడుతున్నాను పడిన వారు ఎవరైనా ఉంటే, ధైర్యంగా మీరున్న చోటున మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీకు ఒక ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీకు ఒక ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. భయపడవద్దు. యేసు ప్రభు నమ్ముకున్న వారు కాదు, బాప్తిసం తీసుకున్న వారు కాదు, ప్రభు నమ్మని వారు, మారు మనసు పొందని వారు, ప్రభుని హృదయంలో చేర్చుకోని వారు, దేవునికి మీ హృదయం ఇవ్వని వారు ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీకు ఒక ప్రార్థన చేస్తాను. అమ్మ దేవుడిని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. భయపడొద్దు. ప్రభు నమ్ముకోవాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ప్రభు మీతో మాట్లాడితే, ఈ కూడికి అయిపోయినంతరం ధైర్యంగా ముందుకు రండి. చేయకపోయినా పర్లేదు, ప్రభు తన కృప చూపిస్తాడు. ఇది మాటలున్న హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళక, హృదయంలో దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన వారిగా ధైర్యంగా ముందుకొచ్చి పాప క్షమాపణ పొంది ప్రభు అనుగ్రహించే గొప్ప రక్షణ స్వీకరించి పరలోక రాజ్యం వారసులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. పరిశుద్ధులైన తండ్రి, మీరెంతైనా నమ్మదగినది కూడా ఇతడు మేల గ్రామాన్ని మీరు ప్రేమించారు. నిస్వార్థమించి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు చూడాలి. గత ఉదయం నుంచి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి నేను సన్నిధికి వస్తున్నా. ఎన్న మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి తండ్రి. నిజమైన ఆయన చెప్పేవాడికి నేనుండక వినేవారికి మా పిల్లలు మేమంతా అనుసరించే వారికి ఉండడానికి సాధించండి. దేవునికి భయపడవా? మొదటి దైవదాసుల ద్వారంగా మీరు పలికిన వాక్కులను బట్టి మీకు భయపడిన వారు దీవించబడ్డారయ్యా. గాయి జీవితంలో తిమోతికి నైనా యెహోను రాసిన 3వ పత్రికలో నుండి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఉంచండి. ఆత్మీయంగా ఎలా వర్ధిల్లాలో, ఎలాగ నడుచుకోవాలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి హృదయాలలో బ్రతుకులో గొప్ప మార్పు కలిగిన వారిగా నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నీ కృప అనుగ్రహించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశించి బలపరచమని
తీర్మానం చేసినప్పుడు తీర్మానాన్ని సరిపరచండి. సంఘాన్ని దీవించండి. షావుకుని బట్టి ప్రార్థిస్తున్నాం. అక్కారిని బట్టి వందనాలు తండ్రి. సంఘ పెద్దలు పరిచారకులను బట్టి మీకు స్తోత్రాలు. నయన మా ప్రియులు అనేక మంది నమ్ముకొని రాకుండా సిద్ధపడడానికి కృప చూపిస్తున్నారు. ఇంకా ఈ సంఘాన్ని నానాటికి మీరు అభివృద్ధి చేసి ఘనత మహిమ ప్రభావాలు ఈ సంఘం ద్వారా మీరు పొందమని ఈ ఆత్మ కార్యాలు మీరు జరిగించున్నారు. మిమ్మల్ని స్తుతిస్తూ మరణ భయపరుస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.